అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియీ శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో మనం భక్తి గురించి తెలుసుకుంటూ రాములు వారు విశ్వామిత్రుడితో కలిసి వెళ్తూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు విశ్వామిత్రుల వారు చెప్తున్నటువంటి సమాధానాలు కథల రూపంలో మనం వినటం జరుగుతుంది. నిన్నటి రోజునాడు ఈ ఒక్క విశ్వామిత్రుల వారు చెప్తున్న కథని విపులీకరిద్దామని ఆత్మతత్వాన్ని గురించినటువంటి విషయాన్ని తీసుకుని మాట్లాడటం జరిగింది. వాస్తవం చెప్పాల్సి వస్తే ఋషులు కూడా ఈ యొక్క వేదాంతంలో ఆత్మతత్వాన్ని చెప్పేటప్పుడు అంత తేలిగ్గా మనుషులకి అర్థం కాదు, వీళ్ళు చాలా కష్టపడతారు, వీళ్ళకి అర్థం కాని విషయం గురించి దీన్ని వదిలేస్తారు అనేటువంటి దృక్పథంతోనే కథలుగా ఈ యొక్క ఆత్మని గురించినటువంటి వాటిని చెప్పటం ప్రారంభించారు. అలాగే బౌద్ధ మతంలో కూడా బుద్ధుడి ఆత్మకథలు అని చెప్పేసని ఆత్మని గురించి నిర్వచించాలి, చెప్పాలి అని అనుకున్నప్పుడు అది ఒక ముడి పదార్థం లాంటిది. దాన్ని అంత త్వరగా అర్థం చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయము. దీనికి కొంచెం చక్కెర లాంటిది కలిపి చెబితే దాన్ని ఎలాగైతే పిల్లలు తింటారో అలాగే కథలలాగా చెబితే పెద్దవాళ్ళు కూడా ఆ కథలను వింటూ ఏదో ఒక నాటికి ఆత్మతత్వాన్ని తెలుసుకోపోతారా అనేటువంటి ఒక దృక్పథంతో మన ఋషులు ఈ యొక్క రామాయణ భారత భాగవత కథలని ఆత్మ కథలని అందులో ఉంచి వ్రాయటం జరిగింది. వాటిని మనం తెలుసుకోవాలి అంటే కొంతసేపైనా మనం ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి అనేటువంటి మూల పదార్థాల గురించి తెలియకుండా ఈ కథాగమనాల్లోకి వెళితే చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఇంకో నిమిషంలో చచ్చిపోతామన్నా కూడా మనకి కథలే మిగులుతాయి తప్పితే ఆత్మ పరిజ్ఞానము కానీ బ్రహ్మజ్ఞానము కానీ కలగటం అనేటువంటి అసంభవమైనటువంటి విషయం. దీనికే విద్యానంద ప్రకాశ స్వామి వారు చెప్తూ ఒక కథ చెప్పడం ప్రారంభించారు. ఒక చక్కని కథ చెప్పారు. ఒక ధనవంతుడైనటువంటి అతనికి 4 కొడుకులు ఉన్నారు. అతనికి అంచమకాలం దాపరించింది. ఆ అంచమకాలం రాగానే అతను తన వ్యాపారాలన్నింటినీ కూడా తన 4 కొడుకులకి ఇచ్చేసి ఆ యొక్క మరణశయ్య మీద ఉంటున్నప్పుడు ఈ 4 కొడుకులు కూడా ఆ యొక్క వ్యాపారాలని ఆపేసేసి తండ్రి మరణిస్తున్నాడు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళందరూ కూడా తండ్రి మంచం చుట్టూతా చేరటం జరిగింది. ఇటువంటి సమయంలో ఆ ఒక్క వృద్ధుడు పిల్లలందరినీ చూస్తూ ఏదో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ పిల్లలందరూ కలిసి ఒక వైద్యుడిని తీసుకొచ్చి మా తండ్రి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, బహుశా ఏ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు, కనుక ఎంత డబ్బైనా మేము ఇస్తాము, ధనమైనా ఇస్తాము, మా తండ్రి గారికి మంచి ఇంజెక్షన్ ఇచ్చి
మాట్లాడగలిగేటువంటి స్థితిని ప్రసాదించండి అని చెప్పేసని ఈ కొడుకులందరూ కూడా ఆ వైద్యుడిని వేడుకోవటం జరిగింది. ఆ వైద్యుడు నేను ఇచ్చేటువంటి ఈ యొక్క ఇంజెక్షన్తో ఒక 2 నిమిషాల పాటు ఇతను మాట్లాడతారు, ఆ తర్వాత మాత్రం మాట్లాడలేరు అని చెప్పేసని ఆ ఒక్క ఇంజెక్షన్ని ఆ తండ్రికి ఇవ్వటం జరిగింది. ఆ వైద్యుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాపారస్తుడు అన్నది ఏంటంటే, నలుగురు కూడా ఇక్కడే ఉన్నారు, వ్యాపారాలన్నీ మూసేశారా, చనిపోతున్నాను నేనని చెప్పేసరి వ్యాపారాలన్నింటినీ ఆపేశారా, నా వైపే అందరూ చూస్తూ ఉన్నారు కానీ అక్కడ దూడ ఒక చీపురి కట్టని తింటోంది, మీరు దూడ తింటున్నటువంటి చీపురి కట్టనే గమనించలేనటువంటి వారు నా మరణాంతరము ఈ ఒక్క వ్యాపారాలని ఎలా మీరు నిర్వర్తిస్తారు అని చెప్పేసని తన ప్రాణాలని వదలటం జరిగింది ఆ వ్యాపారస్తుడు. అంటే ఈ కథాగమన మూలంగా మనకి తెలిసేది ఏంటంటే, ఆత్మతత్వము అనేటువంటిది తెలియకపోవటం మూలంగా దేహాన్ని వదిలేస్తున్నా కూడా తాపత్రయాదులు అనేటువంటివి వదలకపోవటం మూలంగా జరిగేటువంటిది. దీని పర్యవసానం ఏమిటి అని అంటే, ఈ చచ్చుచు పుట్టుచున్మరలా అని చెప్పేసట్టుగా జీవరాశులు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ ఎవరు కూడా ఆపటానికి అసంభవమైన విషయము. ఇది విరాట్ పురుషుడి చేత కల్పించబడినటువంటి సైకిల్ అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. కనుక నేను నిన్న చెప్పిన పాఠాన్ని కొంచెం చాలా కష్టతరంగా ఉంది అర్థం చేసుకోవటానికి అని చెప్పేసరి చెప్పటంతో సాధ్యమైనంత వరకు కూడా అర్థమయ్యే పరిభాషలోకే తీసుకొచ్చి చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అలా అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదో నాకు మీరు విశదీకరిస్తే దాన్ని మళ్ళీ నేను మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తానని చెప్తూ, ఈ సమయంలో ఒక చక్కని పాటని మనం వినటానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసని ఈ ఒక మంచి చక్కని పాటని మనం విందాం.
ఇలాగా ఈ చక్కని పాట తర్వాత ఎందుకు ఇలాగ మధ్యలో ఈ యొక్క పాటను వినిపిస్తున్నామంటే, సబ్జెక్టు చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ప్రశాంతమైనటువంటి మానసిక పరిస్థితిలో మాత్రమే ఇలాంటి విషయాలు తెలుసుకోవటం అవుతుంది అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క పాటలు కానీ ఇవి కానీ వినిపించడం జరుగుతోంది. మామూలుగా ఇక్కడ విషయ పరిజ్ఞానాన్ని తీసుకునేటట్టయితే రాముడు విశ్వామిత్రుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మహానుభావ, దీన్ని త్రిపద అని ఎందుకంటారు అని చెప్పేసరి గంగానది ఒడ్డున ప్రశ్నించడం జరిగింది. అంటే శిష్యుడిగా ఉన్నటువంటి రాముడు గురువైనటువంటి విశ్వామిత్రుని అడుగుతున్నప్పుడు ఆ విశ్వామిత్రుల వారు దాని తాలూకు జవాబుని ఒక కథాగమనంగా అందరికీ అర్థం అవ్వాలి అనేటువంటి ఒక దృక్పథంతో చెప్తున్నటువంటి విషయము. కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఆత్మ గురించి అంత తేలికగా తెలిసేటువంటి విషయం కాదు. అలాగే బ్రహ్మ అనేటువంటి పదం కూడా అంత తేలికగా అంత త్వరితగతిగా మనకు అర్థమయ్యేటువంటి పదము కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము, మనం ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయము. బ్రహ్మ వచ్చి ఈ యొక్క భగీరథుడికి ఇలా చెయ్యి, మీ తాత ముత్తాతలందరికీ కూడాను తర్పణలు ఇయ్యని బ్రహ్మ వచ్చి చెప్పారు అని అంటే, ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి రాశారు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు చెప్తున్నారంటే, బ్రహ్మ గురించి మనకు తెలియకుండా రామాయణం అనేటువంటి సద్గ్రంథాన్ని మనం చదవటం అనేటువంటి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మన అజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పేటువంటి విషయం మనకి తెలుసుకోవాల్సిన విషయము. కనుక బ్రహ్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాలని తెలుసుకుంటేనే రామాయణంలో ఉన్నటువంటి కథాఘట్టాలన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతుంది. లేకపోతే దాని మూలంగా ఏంటంటే గాడిద గంపడు ఊకబొక్కిందన్నట్టుగా కథలు వినటమే సరిపోతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి అత్రి ఆశ్రమానికి వెళ్ళారు, ఇలాంటి కథలు వినటానికే మనం పనిచేస్తాం తప్పితే అందులో ఉన్న అంతర్భాగాలు ఏవి కూడా మనకి ఒక్క విషయం కూడా మనకి బోధపడదు. వేదము బ్రహ్మని గురించి నిర్వచిస్తే ఉపనిషత్తులు ఆత్మని గురించి నిర్వచించాయి. ఇవి ఆత్మ అనేటువంటిది ఇంద్రియాలకి గోచరం కాదు అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తులు చెప్తున్నటువంటిది. అదే విషయాన్ని వేదాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నటువంటిది అన్నమాట. ఈ యొక్క బ్రహ్మ అనేటువంటిది ఏదైతే పదముందో, ఈ బ్రహ్మ అనేటువంటి పదము అంత తేలికగా మనకి అర్థమయ్యేటువంటి పదము కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. బృహ్ అనేటువంటి ఒక ధాతువు నుంచి ఈ బ్రహ్మ అనేటువంటి పదము వచ్చింది. అంటే సృష్టి క్రమంలో ఎలా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. విరాట్ పురుషుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఈ గ్రహాలని నక్షత్రాలని సృష్టి చేసినప్పుడు ఈ సృష్టి చేసిన గ్రహాలు తమంత తాముగా అవి తిరుగుతూ, వాటిలో అవి తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ, సౌర కుటుంబంలో అన్నట్టుగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి.
అంటే తిరగనటువంటిది ఏదీ లేదు, స్థిరంగా ఉండేటువంటిది ఏ ఒక్క పదార్థము లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ అంతరిక్షములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తిరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ యొక్క తిరుగుతున్నటువంటి వాటిలో నుంచి ఒక విధమైనటువంటి ధ్వని అందులో నుంచి రావటం జరిగింది. నక్షత్రాల్లో నుంచి కానీ గ్రహాలలో నుంచి కానీ దేనిలో నుంచైనా ధ్వని అనేటువంటిది రావటం ప్రారంభించింది. ఆ ధ్వనినే జ్ఞానవంతులైనటువంటి వారు శబ్దం కింద గ్రహించటం జరిగింది. కనుక అందుకే మనకి వేదాలు అనేటువంటివి ధ్వనిలో నుంచి వచ్చినటువంటివి, అవి శబ్దం కింద మారాయి. ఈ ధ్వని శబ్దం కింద మారేటువంటి ఈ యొక్క క్రియ లోపల ధాతువులు అని చెప్పేసి అని అంటారు. అంటే ధాతువు అంటే అణువులు పరమాణువులు ఎలాగైతే ఉంటాయో అలాగే ధ్వని తాలూకు రసన లాంటి పదార్థాలని ధాతువులు అంటారనమాట. తుణకల లాంటి పదార్థాలని ధాతువులు అంటారు. ఆ ధాతువులలో నుంచి వచ్చినటువంటి ఒక ధాతువు ఏదైతే ఉందో దాన్ని బృహ్ అనేటువంటి ఒక ధాతువు మూలంగా ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి దాన్ని ఋషి సాంప్రదాయం తెలుసుకోవటం జరిగింది. దీని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు విశదీకరించినటువంటి విషయం ఏంటంటే, బ్రహ్మ అంటే ఈ యొక్క బ్రహ్మ కానీ ఆత్మ కానీ ఈ రెండు వేరు వేరు పదార్థాలు కావు. ఈ బ్రహ్మ అన్నప్పటికీ కూడా ఆత్మ అన్నప్పటికీ కూడా రెండు కూడా ఒకటే. ఇవి ఎందులో ఉన్నాయి అంటే సృష్టిక్రమమైనటువంటి ఆకాశములో మాత్రమే ఉన్నాయి. ఈ ఆకాశము అనేటువంటిది అంతటా కూడా వ్యాపించి ఉన్నది. మన పక్కన ఇక్కడ మన పక్కన కూడా ఇక్కడ ఆకాశం ఉన్నది, మన శిరస్సు పైన ఆకాశం ఉన్నది. కనుక మనం ఎక్కడున్నాము అంటే ఆకాశములోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కనుక ఈ యొక్క ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశములో నుంచి మాత్రమే వస్తోంది. అంత తప్పితే ఆధారంలో నుంచి రావట్లేదు. నిర్విధారమైనటువంటి నిరాకారమైనటువంటి దానిలో నుంచి ఈ యొక్క గ్రహాలు నక్షత్ర మండలాలు అన్నీ తిరుగుతూ ఉండటం మూలంగా అందులో నుంచి వస్తున్నటువంటి ధ్వనికి ఆ తునకల్ని తీసుకుని ధాతువుల కింద తీసుకుని ఆ ధాతువుల్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చటం మూలంగా దాన్ని శబ్దము అని చెప్పేసి అని అంటున్నారు అనేటువంటి మూల విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఇటువంటి మూలమైనటువంటి ఈ యొక్క ఏదైతే ధ్వని ఉన్నదో ఆ ధ్వనిలో నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని తీసుకుని శబ్దానికి అక్షరాలు అనేటువంటివి ఋషిపుంగవులు చెప్పటం జరిగింది. క్షరమైనది అంటే ఇటు ధ్వనికి నాశనం లేదు, ఇటు శబ్దానికి లేదు, ఇటు అక్షరానికి కూడా నాశనం లేదు. క్షరమైనది నాశనం లేనటువంటి దానిలో నుంచి ఉద్భవించినటువంటిది ఈ యొక్క ధాతు ప్రక్రియ అనేటువంటి విషయాన్ని చెప్పటం మూలంగా ఇటువంటి మన మూలమైనటువంటి విషయాల వరకు కూడా వెళ్ళి ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే కాషాయ బట్టలు కట్టేసుకుని ఇంత విభూతులు పెట్టుకున్నటువంటి వాళ్ళ మూలంగా తెలియదు.
ఇది శ్రీమాన్ శ్రీమా గురువుగారైనటువంటి కృష్ణస్వామి గారి దగ్గర మేము శిష్యరికలు చేసి వారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నట్టు సత్సాంప్రదాయానికి సంబంధించినటువంటి విద్యా సాంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే మేము ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాం తప్పితే మాకు మేముగా స్వతంత్రించి చెప్తున్నటువంటి విషయం కాదు. వారి గురువుల దగ్గర నుంచి నేర్చుకుని మాలాంటి శిష్యులకి విశదీకరించినటువంటి విషయం కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు జ్ఞానవంతులైనటువంటి గురువులను ఆశ్రయించాలి తప్పితే ఏదో వేషధారులైనటువంటి గురువులను ఆశ్రయించటం మూలంగా దాని మూలంగా వచ్చేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ విశ్వామిత్రుల వారిని రాముడు అడిగినప్పుడు ఏమడిగారు అని అంటే త్రిపద అనేటువంటిది ఎలా వచ్చింది అని అడిగినప్పుడు విశ్వామిత్రుల వారు హిమవంతుడికి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె పేరు ఉమా, ఒక పెద్ద కుమార్తె పేరు గంగా అని చెప్పేసరి రాముడికి ఈ యొక్క కథాగమనాన్ని విశదీకరిస్తున్నారంటే ఇది కేనోపనిషత్తు అనేటువంటి కేనోపనిషత్తులో ఉన్నటువంటి విషయము. ఉపనిషత్తుల సారాంశాన్ని తీసుకుని రామాయణంలో రాముడికి చెప్తున్నారు విశ్వామిత్రుల వారు. ఇది తెలియకుండా మనం కథాగమనంగా ప్రారంభిస్తాము అనేటువంటి దానికి వస్తే దీని గురించినటువంటి విషయ పరిజ్ఞానం ఎలాగైపోతుందంటే మనం కథలు వినటానికే పనిచేస్తాము. ఈ కేనోపనిషత్తు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ యొక్క బ్రహ్మజ్ఞానంతో నిండి ఉంటుంది కేనోపనిషత్తు. ఈ హిమవంతుని కుమార్తె సౌందర్యవతి అయినటువంటి ఉమ బ్రహ్మ ఆశ్చర్యకరం అంటుంది. ఎందుకు బ్రహ్మ ఆశ్చర్యకరం అని ఉమ అనవలసినటువంటి పరిస్థితి ఏమిటి కేనోపనిషత్తులో అనేటువంటి విషయాలన్నింటినీ మనం సమగ్రంగా ఏదో మనం ఇవాళతో ఈ యొక్క ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాము అనేటువంటిది లేదు. కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఏది స్థిరమైనటువంటిది కాదు. స్థిరమైనటువంటి పదార్థం ఏమిటి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి బ్రహ్మ, ఆత్మ, ఆకాశము ఇవి స్థిరమైనవి తప్పితే మిగిలిన ఏవి కూడా స్థిరము కాదు అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇటువంటి విషయ పరిజ్ఞానము లేనటువంటి వారు ఒక రామాయణాన్ని గురించి కానీ ఒక భారతాన్ని గురించి కానీ భాగవతాన్ని గురించి కానీ వాళ్ళు చెప్పటానికి ప్రారంభించారంటే వాళ్ళంతా అజ్ఞానులు అవిద్యాపరాయణులు ఇంకొకరు లేరు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయంగా భావించి ఈ యొక్క విషయాలన్నింటినీ గ్రహించిన తర్వాత మాత్రమే ఫండమెంటల్స్ తెలియకుండా మనం ముందుకు వెళ్ళటం మూలంగా దానితో మనం పొందేటువంటి ప్రయోజనము ఏమీ ఉండదు. ఒక ఆర్కిమెడిస్ సూత్రాన్ని మనం పూర్తిగా నేర్చుకుంటేనే దాన్ని బట్టి మన జీవిత కాలంలో ఏవైనా నేర్చుకునేటువంటి విషయాలన్నీ ఆధారపడతాయి. అలాగే ఒక న్యూటన్ తాలూకు సిద్ధాంతాన్ని తీసుకుంటే ఆ సిద్ధాంతంతోనే మనం ఈ యొక్క సైన్స్ అనేటువంటి దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నేర్చుకోవటం జరుగుతుంది. అలాగే థామస్ అల్వా ఎడిసన్ చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా తీసుకునేటట్టయితే ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నింటినీ మనం సమూలంగా నేర్చుకుంటేనే ఆ విద్యుత్ గురించిన విషయాలన్నీ తెలుస్తాయి. ఇక్కడ అలాగే ఈ ప్రొఫెసర్ సురేంద్రనాథ్ దాస్ గుప్తా దృష్టిలో ఈయన ఏం చెప్తారంటే ఈ సురేంద్రనాథ్ గారు ఆత్మతత్వము బ్రహ్మతత్వము అనేటువంటిది తెలియకుండా కానీ ఈ యొక్క రామాయణము భారతము భాగవతం జోలికి వచ్చామంటే
అందులో మనం తెలుసుకునేటువంటిది ఏంటంటే కథలు మాత్రమే మిగులుతాయి. చిన్న పిల్లవాడు కథలు విన్నట్టుగా మనం కథలు వినటమే మిగులుతుంది తప్పితే కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలు ఏవి కూడా మనకి అర్థం కాదు. కాబట్టి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి బ్రహ్మ గురించైనా తెలుసుకోవాలి, లేదైనా ఆత్మ గురించైనా తెలుసుకోవాలి, లేదా ఆకాశతత్వాన్ని గురించైనా తెలుసుకోవాలి. ఈ మూడింటినీ తెలుసుకోకుండా మనం రామాయణ భారత భాగవతాలు చదివితే గాడిద గంపెడుక బొక్కినట్టే, అంటే తిన్నట్టే అనేటువంటి పరిస్థితిని ఈ సురేంద్రనాథ్ దాస్ గుప్తా గారు, ఈ ప్రొఫెసర్ గారు అనేటువంటి ఆయన విదేశాలలో మాట్లాడుతూ ఈయన చెప్పినటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలేవి కూడా మనం గమనించకుండా ఒక శుభముహూర్తంలో ఏదో నిద్రలేచి మనం రామాయణాన్ని చెప్పేస్తాము, లేకపోతే రామాయణాన్ని మనం ఒక గ్రంథం కింద తీసుకుని చదివేస్తాము, లేకపోతే ఒక 40 రోజుల పాటు సుందరాకాండం చదివేస్తాము అని అంటే వాటిలో ఉన్న జ్ఞానాన్ని మనం ఎంతవరకు పొందగలుగుతాము? జ్ఞాన శూన్యులమవుతాం తప్పితే జ్ఞానాన్ని పొందలేకపోవటం మూలంగా మనం సాధించేటువంటిది ఏంటి? కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా జ్ఞానులైనటువంటి గురువుల ద్వారా ఎవరైతే బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ఉన్నారో వారి నుంచి ఇటువంటి విషయాలు నేర్చుకుంటే చక్కని జ్ఞానాన్ని పొందిన వాళ్ళం అవుతాము. కనుక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం తిరిగి మిగిలిన విషయాల్ని రేపు మనం ప్రస్తావించుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.